ఉత్తర తెలంగాణకు ఆరోగ్య ప్రదాయినిగా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శరవేగంగా ముస్తాబవుతోంది. కార్పొరేట్ వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 56 ఎకరాల విస్తీర్ణం, దాదాపు 1300 కోట్లతో 24 అంతస్తుల్లో 34 రకాల వైద్య విభాగాల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. 2208 పడకల ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలను సమకూర్చారు. ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ ఏసీ, ఆక్సిజన్ పైప్లైన్లు, రేడియేషన్ల బంకర్ల అనుసంధాన పనులు సాగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య మరింత సమాచారం అందిస్తారు. కార్పొరేట్ వైద్య సేవలను తలదన్నేలా ప్రభుత్వ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలవబోతుంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. దాదాపు 58 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1300 కోట్ల రూపాయల నిధుల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య ప్రదాయనిగా మారబోతుంది. 24 అంతస్తుల్లో 38 విభాగాల్లో వైద్య సేవలు అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యాన్ని అందించేందుకు ముస్తాబవుతుంది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 2021 నుంచి జరుగుతున్న పనులు కూడా ఇప్పుడు ప్రధానంగా గాడిన పడ్డాయని చెప్పవచ్చు. మొత్తం 24 అంతస్తుల్లో ఈ ఆసుపత్రిని అత్యాధునిక సేవలు, ఆధునిక హంగులతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే వైద్య సేవలు అందించేందుకు వడివేడిగా ముస్తాబవుతుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో దాదాపు 1150 కోట్లతో తొలుత పనులను ప్రారంభించారు. ఆ తర్వాత పనుల అంచనా వ్యయం కూడా పెరిగింది. మొత్తం 1300 కోట్లకు పైగా నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. 36 రకాలకు సంబంధించిన వైద్య సేవలు ఇక్కడికి జ్వరంతో వచ్చిన బాధితుడి నుంచి గుండె వైద్యం కోసం, అత్యాధునిక ఖరీదైన వైద్యం కోసం వచ్చే రోగులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధునిక హంగులు రూపుదిద్దుకుంటుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆసుపత్రిని చూడవచ్చు. కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఓపీ, ఐపీ సేవలు కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రిలో ఏకంగా 2200 పడకల ఆసుపత్రిగా ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుంటుంది. మొత్తం ప్రధానంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బందిని, అదేవిధంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించేందుకు అధికార యంత్రాంగం శరవేగంగానైతే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఏ విభాగంలో ఎంతమంది వైద్యులు, అదేవిధంగా వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సు ఏ స్థాయిలో అవసరం పడతారన్న అంచనాపై ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు కూడా వచ్చారు. దాదాపు 500 మంది వైద్యులు ఇక్కడ నియమించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 34 విభాగాలకు సంబంధించిన పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాల్సి ఉన్న పరిస్థితుల్లో 500 మంది వైద్యులు, దాదాపు 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకాలకు కూడా అధికార యంత్రాంగం శరవేగంగానైతే ఏర్పాట్లు చేస్తుంది. వైద్య పరంగానే కాకుండా ఇటు పరిశుభ్రత పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా కూడా చేస్తున్నారు. దాదాపు మరో 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆసుపత్రి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఆసుపత్రి నిర్మాణ పనులపై పురోగతికి సంబంధించి అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పనులకు సంబంధించి శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున దిశానిర్దేశం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు, ఆసుపత్రి నిర్మాణ పనులు ఎంత శాతం పూర్తయ్యాయి? ప్రధానంగా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి? 80 to 90% మధ్యలో స్ట్రక్చర్ గిట్లా అన్నీ కూడా కంప్లీట్గా అయినాయి. సీలింగ్ కానీ, ఇవి లిఫ్ట్లు కాడికెళ్ళి అన్నీ అయిపోయినాయి. ఫ్లోరింగ్ కూడా అవుతున్నది. దీంట్లో మిషనరీ కూడా అన్నీ ఆర్డర్ చేయటం జరిగింది. అవి రాగానే ఇన్స్టాల్ చేయటం, ఎక్సెప్ట్ ఎంఆర్ఐ. ఆ ఎంఆర్ఐ కూడా రేపు మాపు చేస్తున్నాం. ఇది సుమారు 1100 కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ చేయటం, దాని తర్వాత 271 కోట్లు అదనంగా మళ్ళీ ఇది చేయటం, 19,65,000 ఎస్ఎఫ్టీ ఇది నిర్మాణానికి. వీటన్నిటిని కూడా సుమారు ఇంకా 5 నెలలు పడుతుంది అంటున్నారు. కానీ కాంట్రాక్టర్స్ వీళ్ళతో విచారిస్తే ఇప్పటివరకైనా రివ్యూలో ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అందరం కూడా వీటి మీద ఫాలోఅప్ చేస్తున్నాం. వారానికి ఒకసారి రివ్యూ పెట్టుకుంటూ వీటి మీద త్వరలో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి నాణ్యతగా ఉండాలి. రోగి ఇక్కడికి వస్తే సగం వాతావరణం చూసే తగ్గాలే రోగం అనే ఆలోచనతోటి అట్లా ఇదిగా పోతున్నాం. రాబోయే రోజులలో వరంగల్ ఎడ్యుకేషనే కాకుండా వైద్యానికి కూడా ఒక హబ్గా కాబోతున్నదానికి ఎటువంటి అనుమానం లేకుండా దీన్ని తీర్చిదిద్దుతాను. తో వచ్చిన బాధితులకే కాదు,
ఇక్కడ గుండె వైద్యం కోసం వచ్చే బాధితులకు కూడా మీరు భరోసా ఇవ్వబోతున్నారు, ఈ వైద్య సేవలు కూడా అందించబోతున్నారు కదా. అందుకు సంబంధించి మానవ వనరుల విభాగం కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, సిబ్బంది, వైద్య సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఎట్లా సమకూర్చుకుంటున్నారు? ఇది రాబోయే రోజుల్లో సర్వరోగ నివారణకు ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోతున్నాం. సర్వరోగ నివారణగా ఇక్కడ ఇక్కడికి వస్తే హైదరాబాద్ పోని అవసరం లేదు, వరంగల్ ఇక్కడ ఉన్నది అనేది గతంలో ఎంజిఎం ఉన్నప్పుడు కూడా వాస్తవానికి ఛత్తీస్గఢ్ నుంచి అటు నుంచి కూడా ఇక్కడికి వచ్చేది. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత ఎక్కడికి పోడు, ఇక్కడనే ఉంటాడు. అలా ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంతో అవుతుంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు ఇక్కడి నుంచి అందబోతున్నాయి? 3 నుంచి 4 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలనే ఆలోచనతో పోతుంది. 3 నుంచి 4 నెలల్లో ఈ వైద్య ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రభుత్వం కూడా పూర్తిగా నిధులను కూడా కేటాయించి మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాయన్ చెప్తున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సరికొత్తగా వైద్య సేవల విభాగాలు కూడా కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే ఖరీదైన భారీ ఎక్విప్మెంట్ కూడా ఎంఆర్ఐ, సిటీ స్కాన్తో పాటు ఆధునిక పరికరాలు, అత్యాధునిక సౌకర్యాలకు సంబంధించిన యంత్ర పరికరాలు కూడా ఆసుపత్రికి చేరుకున్నాయి. వాటిని మొత్తం ఇప్పుడు అమర్చే పనిలో యంత్రాంగం అంతా నిమగ్నమైంది. మొత్తం దాదాపు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 42 లిఫ్టులు, 6 ప్రధాన ద్వారాలతో ఆసుపత్రిని నిర్మాణం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకమైన ఛాంబర్, అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డు, సిటీ స్కాన్ వంటి విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో ఓపీ అండ్ ఎమర్జెన్సీ సేవలకు కూడా కేటాయిస్తున్నారు. రెండో ఫ్లోర్లో మొత్తం ఐసీయూకి సంబంధించిన 14 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించబోతున్నారు. 5 నుండి 10వ అంతస్తు వరకు దాదాపు జనరల్, అదేవిధంగా ఏఎంసీ, ఐఎంసీ వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 13వ అంతస్తులో బ్లడ్ బ్యాంకు, నర్సింగ్ సంబంధించిన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ అంతస్తులో పీజీ హాస్టల్కి సంబంధించి కేటాయించారు. 23, 24 అంతస్తులు కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా ప్రత్యేకంగా సమీక్షల కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎక్కడ నాణ్యత పరంగా కావచ్చు, వైద్యపరంగా ఎక్కడ రాజీ లేకుండా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఆసుపత్రిలో సంబంధించి 186 క్వార్టర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. 350 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, అదేవిధంగా రోగు సహాయకులకు కూడా లివింగ్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోగుల బంధువులు సేదతీరేందుకు కూడా ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రిని ఉత్తర తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయనిగా వైద్య సేవలు అందించేందుకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య ఉప్పుల, ఈటీవీ, వరంగల్.